ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93వ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్ఎం శెట్టి శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి మండల ప్రెసిడెంట్ పి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శీలం సుబ్బారావు, షేక్ నాగూర్, కార్తిక్, కె వీరాస్వామి, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతవాసి వేమూరులో పుట్టి వేమూరులో రాజకీయం మొదలుపెట్టి మన తెనాలిలో కూడా ఎక్కువ కాలం రాజకీయం చేసి ఈ తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రూపకల్పన చేసి ఈ ట్రస్ట్ బోర్డు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రులుగా ఎక్కువ సార్లు దగ్గర 14-15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోశయ్య గారి యొక్క జయంతి. ఇది 93వ జయంతి. ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చదువుకుని అప్పటి నుంచి రాజకీయాల నుండి వేమూరులో పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, అన్నిటికంటే ముఖ్యంగా అన్ని మంత్రి పదవులు లీడర్ ఆఫ్ ది హౌస్ చేసి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోశయ్య గారు. ఆయన తర్వాత హైకమాండ్కు చాలా ప్రీతిపరుడు, అంటే చాలా ఇష్టపడతారు హైకమాండ్, ప్రీతిపాత్రుడు. అలాగే ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండేటువంటి వ్యక్తి. ఆయన క్రమశిక్షణ జీవితంలోనే కాకుండా ముఖ్యంగా పరిపాలనలో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తికి నంబర్ 2గా ఉండి ఎంతో ఉపయోగపడ్డటువంటి శ్రీ రోశయ్య గారు. పరిపాలన దక్షుడిగా ఒక 2 మాటలు చెబుతాను. రాజశేఖర రెడ్డి గారికి ఇంత పేరు రావటంలో ప్రధానమైన కారణం శ్రీ కొణిజేటి రోశయ్య గారు. ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎందుకంటే రోశయ్య గారు అన్ని ఫైల్స్ కూడా ఆర్థిక శాఖ ద్వారా రావాలని చెప్పేసి అఫీషియల్గా జీవో సర్క్యులర్ చేశాడు. కావాలంటే చెక్ చేసుకోండి. అంటే ఆర్థిక శాఖ నుంచి ఆయన వచ్చి రోశయ్య గారి సంతకం పెడితే ఆయనకి ప్రశాంతంగా సంతకం పెట్టవచ్చు అనేటువంటిది ఇది. తర్వాత క్రమశిక్షణకి ఏంటంటే ఆయన సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు పెద్ద సొంతంగా గెలిచాము అని చేసినటువంటి ప్రాంతీయ పార్టీలటువంటి అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు వేస్ అండ్ మీస్ అండ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు ప్రతిసారి. దానికి తక్కువ సార్లు వెళ్ళి ఎక్కువగా లెక్క ప్రకారంగా బడ్జెట్ ప్రవేశ చేసి సంక్షేమం 2 గుర్తుపెట్టుకోండి, సంక్షేమం చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు, 2కి సమపాలనలో డివిజన్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రోశయ్య గారు. అలాగే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారికి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా చాలా కాలం చేశాడు. ఆయన్ని మన తెనాలి ప్రాంతం కాదు, మొత్తం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రోశయ్య గారు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ కళ్ళు అప్పకి చూసేవాళ్ళు. అంత వ్యక్తి రోశయ్య గారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్లు తీసుకొచ్చాడంటే అసెంబ్లీ రూల్స్ మొత్తం తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రులు అసలు పాత వైసీపీ ముఖ్యమంత్రి గారు అసలు ఆయన ఇప్పుడు అసెంబ్లీలో లేడనుకో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఈయన కూడా దగ్గర 78 నుంచి ఒక 5 సంవత్సరాల ముఖ్యమైన 40 ఏళ్ళు పైన అసెంబ్లీలో కూర్చున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా రోశయ్య గారు మాట్లాడంటే చంద్రబాబు నాయుడు గారికి కట్ అట్లా అంతా కట్ చేసేటువంటి 93వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి రోశయ్య గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జీవితం మొదలుపెట్టి మరి ఎమ్మెల్సీ గాను, ఎమ్మెల్యే గాను, 14 నెలలు సీఎం గాను, మరి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగాను ఎన్నో రకమైన పదవులు అలంకరించారు. మరి అటువంటి ఆరివయసు నాయకుడు తెనాలిలో మరి ఎవరు లేరు. మళ్ళీ అట్లాంటి నాయకుడు రావాలని మేము మీ మీడియా